వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో టీఎస్ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే తెలంగాణ ఉద్యమం మలిదశ రచనలు, వీటి నుండి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాక్టీస్ బిట్స్లో ముందుగా కవి యొక్క అవిస్పష్ట వాంఛాంకురము ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యములో ఊదబడినచో అది భావకవిత్వం అని పేర్కొన్నవారు ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. కవి హృదయంలో తటిల్లతలాగా అప్రయత్నంగా మెరిసిపోయిన భావాల అక్షరాకృతి భావకవిత్వం అని పేర్కొన్నవారు ఎవరు? శ్రీశ్రీ. తెలుగునాట భావకవిత్వానికి ఆద్యుడు ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. తెలుగులో భావకవిత్వానికి మూలం కాల్పనికవాదం అయితే కాల్పనికవాదానికి మూల పురుషుడు ఎవరు? ప్లేటో. భావకవిత్వాన్ని రాయప్రోలు సుబ్బారావు ఏమని పేర్కొన్నారు? అభినవ కవిత. భావకవిత్వాన్ని కాల్పనిక సాహిత్యం అని పేర్కొన్న రచయిత ఎవరు? దేములపల్లి కృష్ణశాస్త్రి. భావకవిత్వాన్ని దువ్వూరు రామిరెడ్డి ఏమని పేర్కొన్నారు? గీత కవిత్వం. భావప్రధానమైనది భావకవిత్వం అని పేర్కొన్న రచయిత ఎవరు? ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. ప్రబంధ కవులు స్త్రీని అంగాంగ వర్ణన చేస్తే భావకవులు అంతరంగా వర్ణన చేశారు అని అభిప్రాయపడిన కవి ఎవరు? సినారె. భావకవిత్వాన్ని దువ్వూరి రామిరెడ్డి ఏమని పేర్కొన్నారు? గీత కవిత్వం. నోరి నరసింహశాస్త్రి భావకవిత్వాన్ని ఏమని పేర్కొన్నాడు? నవ్య కవిత్వం. తొలి తెలుగు భావ కవితా రచన ఏది? లలిత. క్రింది వాటిలో భావకవిత్వం యొక్క లక్షణం కానిది ఏది? వ్యక్తి అస్తిత్వ పరిరక్షణ. జతపరుచుము. 2. రాయప్రోలు సుబ్బారావు కష్టకమల. వేదుల సత్యనారాయణ ముక్తఝరి. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి. జంధ్యాల పాపయ్య శాస్త్రి విజయశ్రీ. భావకవిత్వంపై నేటి కాలపు కవిత్వం అనే విమర్శను రాసిన వారు ఎవరు? పక్కిరాజు ఉమాకాంతం. భరతఖండంబు చక్కని పాడియావు అని జాతీయోద్యమ స్ఫూర్తిని కలిగించింది ఎవరు? చిలకమర్తి. జన్మభూమి గేయాన్ని రాసింది ఎవరు? రాయప్రోలు. కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి అని పలికినది ఎవరు? బసవరాజు అప్పారావు. మా కొద్దీ తెల్లదొరతనం అన్న పాట ఎవరిది? గరిమెళ్ళ. అవమానమేలరా అనుమానమేలరా భారతీయుడనంచు భక్తితోడ పాడు అని చాటిన కవి ఎవరు? రాయప్రోలు. రామదండును స్థాపించింది ఎవరు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి అని దేశమాత గురించి వ్రాసిన కవి ఎవరు? కృష్ణశాస్త్రి. మేలుకొలుపు గీతాలతో జాతిని జాగృతపరిచిన కవి ఎవరు? గరిమెళ్ళ సత్యనారాయణ. తెల్లదొరల గుండెలో గుబులు పుట్టించి తెలుగువారిని జాగృతం చేసిన జాతీయోద్యమ కవి ఎవరు? గరిమెళ్ళ సత్యనారాయణ. వినురా నా ప్రియ సహోదరుడా భారత భాగశేఖరుడా గంఢీ చెప్పిన త్రోవనడురా అన్న జాతీయోద్యమ కవి ఎవరు? గరిమెళ్ళ సత్యనారాయణ. నారాయణ నారాయణ అల్లా అల్లా మా పాలిట తండ్రి నీ పిల్లల మేమెల్లా అంటూ గాంధీ స్తుతి చేసిన వారు ఎవరు? దేములపల్లి కృష్ణశాస్త్రి.
అభ్యుదయ కవిత్వం ఏ కవిత్వానంతరం వెలువడింది? భావకవిత్వం. అభ్యుదయ సాహిత్యం తాత్విక భూమిక ఏది? మార్క్సిజం. లండన్ భారతీయ రచయితల సమావేశం ఎప్పుడు జరిగింది? 1935. చైతన్యమే పర్యవసానంగా కలది అభ్యుదయ సాహిత్యం అని పేర్కొన్నవారు ఎవరు? వేల్చేరు నారాయణరావు. అభ్యుదయ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1943. ధనిక సమాజం మారాలనుకోవడమే అభ్యుదయం అని పేర్కొన్నవారు ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి. అభ్యుదయ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1943. ధనిక సమాజం మారాలనుకోవడమే అభ్యుదయం అని పేర్కొన్నవారు ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి. నా కావ్యం ఒక కల్చర్, నా కావ్యం ఒక ఫోల్చర్ అని అన్నది ఎవరు? రెంటాల గోపాలకృష్ణ. నా గీతం నరజాతి విముక్తి సంగీతం అని పేర్కొన్నవారు ఎవరు? కుందుర్తి ఆంజనేయులు. క్రింది వాటిలో కుందర్తి ఆంజనేయులు గారి రచన కానిది? గాయాలు గేయాలు. జతపరచుము. 1. పాటిబండ్ల మాధవ వర్మ వీణ, తాపీ ధర్మారావు కాగడ, కొంపెల్లి జనార్దనరావు. ఉదయిని. నా గొడవ అనే అభ్యుదయ కవితా సంపుటాలను రచించినది ఎవరు? కాళోజీ నారాయణరావు. అభ్యుదయ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1943. ధనిక సమాజం మారాలనుకోవడమే అభ్యుదయం అని పేర్కొన్నవారు ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యాన్ని చిత్రిస్తూ ఉదయిని కావ్యంను రాసినవారు ఎవరు? గంగినేని వెంకటేశ్వరరావు. 1944లో నయాగరా అన్న అభ్యుదయ కవితా సంపుటాన్ని వెలువరించిన కవులను నయాగరా కవులు అంటారు. అయితే క్రింది వారిలో నయాగరా కవులకు సంబంధించని వారు ఎవరు? అనిశెట్టి సుబ్బారావు. ఖడ్గసృష్టి అనే అభ్యుదయ కవితా సంపుటిని రచించినది ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు. నా కావ్యం ఒక కల్చర్, నా కావ్యం ఒక ఫోల్చర్ అని అన్నది ఎవరు? రెంటాల గోపాలకృష్ణ. నా గీతం నరజాతి విముక్తి సంగీతం అని పేర్కొన్నవారు ఎవరు? కుందుర్తి ఆంజనేయులు. విరసం ఎప్పుడు ఏర్పాటైంది? 1970. విరసం తొలి అధ్యక్షుడెవరు? శ్రీశ్రీ. క్రింది వాటిలో కుందర్తి ఆంజనేయులు గారి రచన కానిది? గాయాలు గేయాలు. జతపరచుము. 1. పాటిబండ్ల మాధవ వర్మ వీణ, తాపీ ధర్మారావు కాగడ, కొంపెల్లి జనార్దనరావు. ఉదయిని. నా గొడవ అనే అభ్యుదయ కవితా సంపుటాలను రచించినది ఎవరు? కాళోజీ నారాయణరావు. విరసం ఎప్పుడు ఏర్పాటైంది? 1970. విరసం తొలి అధ్యక్షుడెవరు? శ్రీశ్రీ. విరసం కంటే ముందు తీవ్రమైన కవితాభివ్యక్తిని ప్రవేశపెట్టిన కవులు ఎవరు? దిగంబర కవులు. మా పల్లె ఎవరి రచన? కెవి రమణారెడ్డి. 1970ల అనంతరం శ్రీశ్రీ రచించిన ఒక కవితా సంకలనాన్ని పేర్కొనండి. మరో ప్రస్థానం. శ్రీకాకుళం పోరాటానికి నాయకత్వం వహించిందెవరు?
పై ముగ్గురు. విరసం కంటే ముందు తీవ్రమైన కవితాభివ్యక్తిని ప్రవేశపెట్టిన కవులు ఎవరు? దిగంబర కవులు. మా పల్లె ఎవరి రచన? కెవి రమణారెడ్డి. 1970ల అనంతరం శ్రీశ్రీ రచించిన ఒక కవితా సంకలనాన్ని పేర్కొనండి. మరో ప్రస్థానం. శ్రీకాకుళం పోరాటానికి నాయకత్వం వహించిందెవరు? పై ముగ్గురు. ఆదిభట్ల కైలాసం, వెంపటాపు సత్యం, సుబ్బారావు పాణిగ్రాహి. సాహు రచన ఎవరు? కొమరం భీం. తొలి తెలుగు ఆధునిక స్త్రీవాద కవయిత్రి ఎవరు? రేవతీదేవి. శిలాలోలిత అనే కవితా సంకలనాన్ని ఎవరు రచించారు? రేవతీదేవి. తెలుగు స్త్రీవాద సాహిత్యంలో ఎక్కువ భాగం కవితలు. సెకండ్ సెక్స్ అనే పుస్తకం ఈ వాదానికి సంబంధించినది. స్త్రీవాదం. స్త్రీకి శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి. ఈ వాక్యాలు ఏ రచయిత అభిప్రాయాలు? చలం. వంటిల్లు కవితలో స్త్రీవాదాన్ని ఏ వాదంతో అన్వయించిన దృక్పథం కనిపిస్తుంది? మార్క్సిజం. బందిపోట్లు అనే ప్రసిద్ధ కవితను ఎవరు రచించారు? సావిత్రి. ఏకాల్ గల్ఫ్ మోనోలాగ్ అనే కవితను ఎవరు రచించారు? ఘంటసాల నిర్మల. స్త్రీవాద కవిత్వంపై పలు విమర్శా వ్యాసాలు రచించిన సాహితీవేత్త ఎవరు? చేకూరి రామారావు. కవిత కొత్త అనుభవాల కాంతిపేటికను తెరవాలి, కదిలించాలి అన్న కవి ఎవరు? తిలక్. అనుభూతివాదం ఇక్కడ ఆవిర్భవించింది. స్వదేశం. కవిత్వంలో నిశ్శబ్దం అనే ప్రసిద్ధ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఇస్మాయిల్. చేతనావర్తం కవిని గుర్తించండి. సుప్రసన్న. ఆర్.ఎస్. సుదర్శనం రచించిన కవితా సంకలనం నిశాంతం. ఏ కవి రచనలు మేరీ ధర్తీ మేరీ లోగ్ పేరుతో అనువాదాన్ని పొందాయి? శేషేంద్ర. శేషేంద్ర శర్మ ప్రసిద్ధ రచన ఆధునిక మహాభారతం. కవిత్వం కాలాతీత కాంతిరేఖ అన్న కవి ఎవరు? సోమసుందర్. సుప్రసన్న రచించిన శతాంకుర ఒక తాత్విక కావ్యం. మిగిలిన బిట్స్ రేపటి వీడియోలో తెలుసుకుందాం.